కాకినాడలో ఒకప్పుడు మాంధాతవారని వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది, గుడి కడదామని మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు. కాదండి, మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం. ఆయన నవ్వి శుభం పోయా. ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం. మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. శిల్పిని పిలిపించారు, విఘ్నేశ్వర మూర్తిని చేయించారు, వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఎండ మండిపోతోంది. స్వామి ఎలా కూర్చుంటామండి, ఎక్కడ మెద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా పెడతామని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు. ఎక్కండి, ఇంకా పర్వాలేదు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారి అంతా మబ్బులే. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి.